నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ర్యాలీగఢ్పూర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు జై భీం జై సంవిధాన్ పాదయాత్ర. గ్రామాల్లో పార్టీ కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేసిన డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. జిల్లాలోని రైతులు పండించిన వరిధాన్యం కొనుగోలుకు సరిపడా కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్. కిసాన్ మోర్చా బృందం రాష్ట వ్యాప్త పర్యటనలో ఇటిక్యాల గ్రామ వరిధాన్య కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్. మంచిర్యాల జిల్లా మందమరిలో హిజ్రాల ధర్నా. ప్రేమ పెళ్లి పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడని యువకుడి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టిన హిజ్రాలు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ర్యాలీగఢ్పూర్ గ్రామాల్లో ఈ రోజు డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో జై బాపు జై భీం జై సంవిధాన్ అనే నినాదంతో రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ పేరిట చేస్తున్న ప్రయత్నాలు రిజర్వేషన్లకు ముప్పు తీసుకురావడమే లక్ష్యంగా కనిపిస్తున్నాయని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లకు ముప్పు ఏర్పడిందని, రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ రోజు జై బాపు జై భీం జై సంవిధాన్ అనే నినాదంతో పాదయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ ముని పద్మ మాట్లాడుతూ ఎన్నికల్లో ఎమ్మెల్యే విజయం సాధించినప్పటి నుంచి ర్యాలీగఢ్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్నో అభివృద్ది పనులు చేయడం జరిగిందని, వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పాదయాత్రలో పాల్గొనడం గర్వంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ర్యాలీగఢ్పూర్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హాజీపూర్ మండలంలోని ర్యాలీగఢ్పూర్ గ్రామాల్లో జై బాపు జై భీం జై సంవిధాన్ పాదయాత్ర కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఏదైతే స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ వారి పాలనలో 200 ఏండ్లు మగ్గిన భారతదేశానికి స్వాతంత్ర్యం రావాలని 1920 నుండి గాంధీజీ గారు స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. అయితే వారు భారత జాతీయ కాంగ్రెస్ కి అధ్యక్షుడై 100 సంవత్సరాలు నిండింది. 1924 డిసెంబర్లో వారు మొట్టమొదటిసారి భారత జాతీయ కాంగ్రెస్ కి అధ్యక్షులైనరు. ఆ 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా బాపు గారు ఆ రోజు ఆ మహాత్ములందరూ కూడా చేసిన త్యాగాల వల్లనే ఇవాళ మనం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నాం. అలాగే వారు గ్రామ స్వరాజ్యం రావాలి అని చెప్పేసి వారు అభిలషించారు. వారి ఆశయాలను ప్రతి గ్రామానికి తీసుకెళ్లి వారు చేసిన కృషిని గుర్తుంచుకుందామని చెప్పేసి ఇక్కడ జై బాపు నినాదంతో పాదయాత్ర అనేది చేస్తున్నాం. అలాగే జై భీమ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత. వారు అణగారిన కులాల వారికి, నిమ్న వర్గాల వారికి కూడా మిగతా అందరితో పాటు వాళ్ళను జనజీవన స్రవంతిలో కలపాలి అని చెప్పేసి ఆ రోజు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించారు. రాజ్యాంగాన్ని, ఎన్నో దేశాల రాజ్యాంగాల్ని వారు
పఠించి మనకేది సరిగ్గా ఉంటది అని చెప్పేసి ఆ రాజ్యాంగాన్ని కూడా నిర్మాణం చేసే బాధ్యత కూడా వారు చేపట్టిండు. అట్లాంటి అంబేద్కర్ గారిని ఇవాళ నిండు సభలో అమిత్ షా కేంద్ర హోంమంత్రి వారిని అవమానకరంగా మాట్లాడడం జరిగింది. అయితే ఇవాళ మనం సమాన హక్కులు ప్రతి ఒక్కరం కూడా కులమత వర్ణ లింగ వివక్ష లేకుండా సమానమైన హక్కులు అలాగే అవకాశాలను పొందుతున్నామంటే అది ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాయడం వల్లనే అది జరిగింది. వారు చేసిన కృషిని ఒకసారి గ్రామాన్ని మళ్ళీ ఒకసారి గుర్తుంచుకుందామని చెప్పేసి జై భీమ్ నినాదంతో పాదయాత్ర చేపడుతున్నాం. అలాగే జై సంవిధాన్, మన రాజ్యాంగాన్ని రాసుకొని మనం అమలు చేసుకొని 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జై సంవిధాన్ అనే నినాదం తీసుకోవడం జరిగింది. ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ మన రాజ్యాంగ విలువల్ని కాల రాస్తూ లౌకిక వాదానికి తూట్లు పొడుస్తూ వర్గాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య, జాతుల మధ్య చిచ్చు పెడుతూ తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని చూస్తుంది. మరొక్కసారి మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం, గ్రామాన మన రాజ్యాంగం యొక్క గొప్పదనం ఏందో ప్రతి ఒక్కరికి తెలియజేద్దామన్న ఉద్దేశంతో జై సంవిధాన్ అనే కార్యక్రమం తీసుకొని పాదయాత్ర చేపట్టడం జరిగింది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. ఇప్పుడు సార్ చేసిన వివరాలు ఏంటంటే 14 నెలలు అవుతుంది. 14 నెలల్లో ఫస్ట్ మన ఊరికి అక్కడ ప్యాచ్ వర్క్ అని 20 లక్షలు పెట్టి ఇమ్మీడియట్ సార్ గెలిచినాక 15 రోజులకి ఇమ్మీడియట్ చేయని అని చెప్పిండు. 20 లక్షల పని అది సార్ చెప్పుడు చేసినాం. రెండోది ఇప్పుడు ఇది రోడ్డు 1,36,00,000 రోడ్ ఇది ఇంత ముందు గతంలో వేస్తే అది వేసాక రోడ్ వేసాక వారం రోజులు కాలేదు, ఒక బండి వచ్చినాక దేవాడిపోతే ఇది చూడలేక సార్తో చెప్తే చేద్దామని చెప్పి 1,36,00,000 గడుపు స్టేజ్ నుంచి బాబనార వరకు ఇప్పుడు మన 3 కోట్లు వచ్చాయి. ఈ 3 కోట్లు ఎక్కడ నుంచి అంటే మన కాళిక గుడి దగ్గర నుంచి ర్యాలీ వరకు 3 కోట్లు మన శాంక్షన్ వచ్చింది. అది పెడతారు. ప్రతి స్కూలుకు 40 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు పెట్టి మన గడుపూరు గడ్డ మీద 9 స్కూల్ 10 స్కూల్ ఉంటే ప్రతి స్కూలుకు కంపౌండ్ పెట్టిన స్కూల్ ఘనత అంటే ఇలా ప్రేమసాగరం లేదు. ప్రేమసాగరం ప్రతి టైలెట్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ప్రతి ఒక్కటి ప్రేమసాగరం. అదే విధంగా చెప్తే గడుపూరుకు 100 ట్రాన్స్ఫర్ వేయించి ఇప్పించింది సార్తో చెప్పి సార్కి ఇబ్బంది అవుతుంది, వోల్టేజ్ తోటి మోటార్లు ఇబ్బంది అవుతుంది అని చెప్తే ఇమ్మీడియట్ డీని పిలిపించి ఇలా అక్కడ 100 ట్రాన్స్ఫర్ వేయించాడు. అదే విధంగా 25 KV అది ట్రాన్స్ఫర్ ఇక్కడ మన మురుగుడం ఉంటే దాన్ని 63 చేసాడు. ర్యాలీకి 100 ఇన్ని వేసినాక తర్వాత ఈ పోల్లో కూడా ఇప్పుడు మధ్యలో ఒక పెద్ద మంది అడిగారు. ఇప్పుడు దానికి కూడా చెప్పి దాన్ని కూడా ఎక్స్పెక్ట్ చేసి పోలు కూడా వచ్చి జరిగినాయి. ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతాం. మన గడుపూరు గడ్డ బిఎస్ఆర్ అడ్డ అన్నాడు మనకు సంత ఊరైంది. సంత ఊరు అదైతే దానికన్నా ఎక్కువ మన ర్యాలీ గడుపూరు ఏ విషయం చిన్న ఇవ్వలేదైనా కానీ చిన్న విషయం మనం లీడర్ ఉన్నా లేకున్నా పోయి గడుపూరు అనగానే వెంటనే రెస్పాండ్ అయ్యి ప్రతి ఒక్కటి పనిచేస్తుంది. ఇంతవరకు ఇంత మన గొప్ప నాయకుడు మనం మస్తావా? అందరూ మనం సార్కు రుణపడి ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో కూడా మంచి పెద్ద మొత్తం మీద ఏకగ్రీవమైతేగా చేయాలి. ఇంత పెద్ద మొత్తం మీద సార్ ఏ కార్యక్రమం తీసుకొని ఏది చేసినా గానీ మనకు గడుపూరు అంటేనే ఇక సారు బాగా ప్రేమ. మనకు సారు మనకు కూడా ఈ పోస్ట్ ఇచ్చేందుకు కూడా సార్ ధన్యవాదాలు. మీరందరూ సహకరించి అట్లా చేసేందుకు నాకు ఈ పోస్ట్ ఇచ్చారు. మా దీన్ని మనం గౌరవంగా కాపాడుకొని సార్కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రేమ పెళ్లి పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడంటూ మంచిర్యాల జిల్లా మందమరిలో అజయ్ అనే యువకుని ఇంటి ముందు హిజ్రాలు ఆందోళన చేపట్టిన సంఘటన చర్చనీయాంశమైంది. చందన అనే హిజ్రాతో అజయ్ కి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఫోటోలు, వీడియోలు తీసుకుని తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని హిజ్రాలు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితుల ఇంటి ముందు బైఠాయించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని హిజ్రాలకు న్యాయం చేస్తామని నచ్చజెప్పడంతో ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అందరికీ నమస్తే. నేను ఒక ట్రాన్స్ మహిళని మందమర్లో ఉంటాను. తిని వచ్చేసి నా కోడలు. ఒక 5 నెలల నుండి ఒక అజయ్ అనే వ్యక్తి నా కోడల్ని నెంబర్ తెలుసుకొని ట్రాప్ చేసి ప్రేమ అనే ఒక లైన్ లో తీసుకొని తనని వ్యక్తిగతంగా వాడుకొని నువ్వు ఇంత ఇస్తేనే నాతో ఉండాలి, ఇంత చేస్తేనే నాతో ఉండాలి, లేకుంటే నీకు నాకు లేదు, లేకుంటే నేను చనిపోతా అని పట్టల కాడికి పోయి ట్రాక్ మీదకి పోయి వీడియో కాల్ చేయడము, లేకుంటే నేను మందు దాగి చనిపోతా అనడము, లేకుంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకుందామని చాలా విధాలంగా తనని అనడం జరిగింది.
ఒకసారి కొట్టి చెప్పాము, తిట్టి చెప్పాము, మంచిగా చెప్పాము, మేమందరం కూడా కలిసి చెప్పాము. కానీ ఆ వ్యక్తి వినట్లేదు. నైట్ పూట మా గోడలు దునకడం, మా ఇంట్లో మా ఫ్యామిలీ ఉన్నారు, అమ్మ, అక్క, అన్న, తమ్ముడు, చెల్లి అందరు మా ఫ్యామిలీ ఉంటారు. ఈమె కోసం నైట్ గోడలు దునకడము, మేము అట్లా కూడా బెదిరిస్తే నేను కాదు అని వాడు వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు తను ఒక్కటే అంటుంది, అత్తయ్య నాకు టార్చర్ అవుతుంది, వాడు ఏదైనా పైసా కోసం ఏదైనా కూడా వాడు వ్యక్తిగతంగా డబ్బులు అడగడం జరుగుతుంది. నా వల్ల కావట్లేదు, వాడేమన్నా కూడా నేను చనిపోతా, నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటా, నేను పట్టాల పడతా అని బెదిరియడము వాడు జరిగింది. అందుకనే ఇప్పుడు ఆ అమ్మాయి ముందుకు రావడం జరిగింది, నా కోడలు. వాడు మేము వచ్చాము, వాడిని మందలిద్దామని మేము వచ్చాము, మమ్మల్ని వాడు పారిపోయాడు. అందుకే మన ఇంటి ముందు కూడా కూర్చోవడం జరిగింది. నేను మందమల్లో ఉంటాను, నా పేరు చందన. నన్ను ఒక అబ్బాయి ఒక 3 months నుంచి వెళ్ళి ట్రాప్ చేశాడు. ట్రాప్ చేసి లవ్, ప్రేమ, అది ఇది అని నా దగ్గర డబ్బులు కానీ అవి తీసుకోవడం, ఇది తీసుకోవడం, బ్లాక్ మెయిల్ చేయడం, చనిపోతా, ట్రైన్ పట్టల కాడికి వెళ్ళి చనిపోతున్నాను అలా ఇలా నన్ను బాగా బ్లాక్మెయిల్ చేయడం కానీ, వీడియో కాల్స్, పట్టల కాడికి వెళ్ళి వీడియో కాల్స్, అవి బెదిరింపు కాల్స్, వాళ్ళ ఫ్రెండ్స్కు ఇటు వచ్చిన ఆమెకు ఫోన్ చేసి చెప్పండి అది అని బెదిరింపు కాల్స్ చాలా నాకు వస్తున్నాయి. అందుకు నేను భరించలేక మా వాళ్ళని తీసుకొని చిత్తకి వచ్చాను. అతను వాళ్ళ అమ్మ నాన్నతోని హ్యాపీగా ఉండాలి. మంచిర్యాల జిల్లాలో రైతులకు పూర్తి సరిపడా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్ మోర్చా బృందం రాష్ట్ర పర్యటనలో భాగంగా మంచిర్యాల జిల్లాలోని లక్షిట్పేట మండలంలోని ఇటిక్యాల గ్రామ వరిధాన్య కొనుగోలు కేంద్రాలను పర్యటించి ఆయన మాట్లాడారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను తీసుకువస్తే అధికారులు రైతులకు సరిపడా సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని, ఇక్కడ అధికారులు ఎవరూ లేరని తెలిపారు. అకాల వర్షాలకు రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద పట్టాలు లేవని, అకాల వర్షాలతో వరిధాన్యం తడిసి ముద్దైపోతుందని, దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. మంచిర్యాల జిల్లాలో పూర్తి సరిపడా కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వరిధాన్యం క్వింటాలకు 2,320 రూపాయలు మద్దతు ధర ఇస్తుందని, దానికి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 500 రూపాయల బోనస్ కలిపి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికలలో 500 బోనస్ రైతులకు ఇస్తానన్న హామీని నిలబెట్టుకోవాలని తెలిపారు. ఏ రోజుకు ఆ రోజు వచ్చిన వరిధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, చిలుకూరి రమేష్, బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్, కిసాన్ మోర్చా నాయకులు తమ్మినేని శ్రీనివాస్, మూటపలుకుల గురువయ్య తదితరులు పాల్గొన్నారు. 500 రూపాయల బోనస్ ఇస్తాను మీరు 2023 ఎన్నికల్లో జరిగినప్పుడు శాసనసభ ఎన్నికల్లో మీరు వాగ్దానం చేశారు. 2023 శాసనసభ ఎన్నికల్లో రైతుల యొక్క ఓట్లేసి గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు నట్టేట మూస్తున్నారు. మీరు ఇచ్చినటువంటి బోనస్ 500 రూపాయలు ఇస్తాన్నారు. కనీస మద్దతు ధర పైన అదనంగా 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మ్యాచరిటీ లేదు, ఇవాళ వడ్డన్ని కూడా పేలిపోతున్నాయి, పేలాల లెక్క అవుతున్నది. ఇక్కడ అధికారులు ఏ రోజు వచ్చినటువంటి ధాన్యాన్ని అదే రోజు కాంటేయాలి. ఏ రోజు వానాకాలం కాదు కాబట్టి వర్షాకాలం కాదు కాబట్టి వెంటనే కొనుగోలు చేయాలి. లేట్ అవుతామంటే పూర్తిగా కూడా పేలం అయిపోతున్నది. 10-11 మ్యాచర్ ఉన్నది. ఎందుకు కొనుగోలు చేస్తలేరు? ఇక్కడ పూర్తిగా కూడా ప్యాడీ క్లీనర్స్ లేవు. 1 గంట ప్యాడీ క్లీనర్కు రైతు సొంతంగా పెట్టుకుంటే 800 రూపాయలు చెల్లించవలసి వస్తున్నది. 60 రూపాయలు అమ్మాలకి ఇవ్వాల్సి వస్తున్నది. అదేవిధంగా పట్టాలు కొనుగోలు చేసుకుంటున్నారు, కిరాయి తెచ్చుకుంటున్నారు, తార్పాలు తెచ్చుకుంటున్నారు. ఈ ప్రభుత్వం కనీసమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకపోకుండా విచారకరం. రైతుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఏందో ఇక్కడికి వస్తే తెలుస్తా ఉన్నది. ఒక అధికారులు లేరు, కాంటాలు లేవు, లారీలు లేవు. 1 లారీ పోయిందట అన్లోడ్ ఇక్కడి నుంచి. కాబట్టి పూర్తిగా కూడా ఇవన్నీ పంపినా కూడా మిల్లర్ కాడికి పోతే రైతుల యొక్క జీవితం పూర్తిగా కూడా మిల్లర్ల యొక్క చేతిలో కీలుబొమ్మగా తయారైపోయింది. ప్రభుత్వం పూర్తిగా కూడా కుమ్మక్కైపోతున్నారు అధికారులందరూ కూడా. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం అమ్మాయిలకు ఛార్జీలు ఇస్తున్నది, పట్టాలు ఇస్తున్నది, ఈ యొక్క బస్తాలు ఇస్తుంది, పురుకోస ఇస్తున్నది, తర్వాత కాంట్రాక్టులు కిరాయిలు ఇస్తున్నది, తర్వాత 3 నెలలకు పూర్తిగా కూడా ఇంట్రెస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. కేవలం మీరు మానిటరింగ్ చేసేది కూడా చేతనైతలేదు ప్రభుత్వాన్ని. కాబట్టి పూర్తిగా కూడా ధాన్యం కొనుగోలు చేయాలి. ఎన్నికల్లో ఇచ్చినట్టు వాగ్దానం 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి. 2 లక్షల రూపాయల వరకు పూర్తిగా కూడా రుణమాఫీ చేయాలి. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గత 10 రోజుల నుంచి రైతాంగం ఉన్న సమస్యలన్నిటి కూడా
తెలుసుకోవడం కోసం కిసాన్ మోర్చా బృందం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లాలో కూడా గోలి మసూదన్ రెడ్డి గారి నేతృత్వంలో బృందం బయలుదేరి ఇక్కడ మంచిర్యాల ప్రాంత వాసులైన బీజేపీ నాయకులు, కిసాన్ మోర్చా నాయకులు అందరూ కూడా కలిసి ఈ రోజున పర్యటన చేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తుంటే వాస్తవంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒడ్లు కొనుగోలు కేంద్రాల దగ్గర ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయలేదంటే సిగ్గుచేటు. ఒకటో స్టార్ట్ చేసినామని చెప్తున్నారు. మరి వర్షాలు వస్తున్నాయి, మేము రాష్ట్ర వ్యాప్తం తిరుగుతున్నాం. చాలా ప్రాంతాల్లో పట్టాలు కొల్లవు. వాళ్ళని చాలా ప్రాంతాల్లో మామిడి రైతులు ఉన్నారు, మామిడి రైతులు కూడా నష్టపోయారు. అదే కాకుండా మొక్కజొన్న రైతులు నష్టపోయారు. ఎక్కడ చూసినా కళ్ళాల్లో ఆరబోసుకున్నారు రైతులు సొంతంగా. వారికి కనీసం పట్టాలు ఇద్దామనే జ్ఞానం కూడా లేదు. ఖచ్చితంగా రైతుల్ని ఆదుకోవాలి. కానీ మీరు చెబుతున్నారు, మీరు రైతులను ఆదుకుంటున్నామని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర మీకు దాదాపు 2,300 రూపాయలు ఇస్తుంది వడ్లకు కానీ మొక్కజొన్నలకు కానీ అన్ని పంటలకి. మరి ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వానికి పురుకోసు దగ్గర నుంచి బస్తా నుంచి వాళ్ళు కొన్నది కమిషన్. మందమరి KK5 గని మేనేజర్ తన పద్ధతి మార్చుకోవాలని AITUC బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ KK5 గని మేనేజర్ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, తన పద్ధతి మార్చుకోవాలని, లేని పక్షంలో GMకు ఏజెంట్కు ఫిర్యాదు చేస్తానని సత్యనారాయణ సూచించారు. ఉదయం 5 గంటలకు గనిపైకి వచ్చి కార్మికులను దొంగచాటుగా గమనిస్తున్నాడని, అది పద్ధతి కాదని సూచించారు. గత ఏడాది కేటాయించిన విధంగా 100% కంటే ఎక్కువగా 106% బొగ్గు ఉత్పత్తిని సాధించి సింగరేణిలోనే చరిత్ర సృష్టించిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా కార్మికులతో సఖ్యతగా ఉంటూ స్నేహభావంతో ఉంటూ ఉత్పత్తికి కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో AITUC నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఉత్పత్తి సాధించడం జరిగింది. ఇలా ఒక 100% కేటాయిస్తే 106% కూడా కార్మికులు ఉత్పత్తి తీసి ఇవాళ సింగరేణి యాజమాన్యంలో ఒక మంచి మైన్స్ గా ఇలా పేరున్నటువంటి మైన్స్. అనేక సమస్యలు పెండింగ్లు ఉన్నాయి. గతంలో కూడా మా పిట్ కమిటీ సభ్యులు, మైన్ కమిటీ సభ్యులు ఆ సమస్యలను దృష్టికి తీసుకోవడం జరిగింది. కొన్ని సమస్యలు పెండింగ్ల విషయాల్లో అవి పరిష్కరించాలని పదే చెప్పినప్పుడు కూడా ఇవాళ పరిష్కరించడంలో ఆలస్యం జరుగుతా ఉన్నది, బెదిరింపులు జరుగుతా ఉన్నాయి. ఇలా పిటెడ్ బాత్రూమ్ లో కార్మికులు క్లీనింగ్ చేసుకోవడానికి అక్కడ సంబంధించిన షవర్స్ గానీ, లేకుంటే వాటర్ పైప్స్ గానీ, ట్యాప్స్ గానీ లేనటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని క్లియర్ చేయాలని చెప్పేసి చేతికి సంబంధించిన గ్లౌజులు కూడా చినిగిపోయి మరి ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి. వాటిని మార్చాలని చెప్పాం. అదేవిధంగా కోల్ కట్టర్లు ఇలా 50 ఇళ్లు కోస్తా ఉన్నారు. ఇలా డ్రిల్ షాట్స్ మంచి రావడం లేదు, డ్రిల్ బిట్లు నాణ్యమైన రావడం లేదు. దాని వల్ల ఇబ్బంది అవుతా ఉన్నది. ఎస్డిఎల్ సంబంధించిన ప్రొడక్షన్ విషయంలో ఇవాళ చాలా ఓల్డ్ అయిన మా ఎస్డిఎల్స్ నడుస్తా ఉన్నాయి. దాని స్పేర్ పార్ట్స్ కూడా సరిగా తెప్పించి మెయింటైన్ చేయలేని పరిస్థితిలో KK5లో ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ ఉన్నది. ఇలా శ్రమదానం పేరు మీద కార్మికులను ఇబ్బంది పెడుతూ చాలా గురి చేస్తా ఉన్నారు. ఇలా శ్రమదానంతో 2-3 గంటలు పని చేయించుకుంటా ఉన్నారు. డిస్ట్రిబ్యూషన్ చేసి మళ్ళీ లోపటి ఘాట్లో వాళ్ళ పనులు కేటాయించి పని చేయకపోతే లెటర్ ఇష్యూ చేసే పరిస్థితి ఇలా చేస్తా ఉన్నారు. ఈ అనేక సమస్యలపై యాజమాన్యంతో నిన్న జరిగినటువంటి మైండ్ కమిటీలో మాట్లాడితే, మీరేంది మాట్లాడేది, నేనే పరిష్కరిస్తా, నేనే శివమణి అనే టైప్ లో మాట్లాడి అంత నేనని చెప్పి నియంతగా మాట్లాడుతున్నట్టు KK5 మేనేజర్ ఏదైతే శంభు పాండే గారు ఈ పద్ధతులు మార్చుకోవాలి. ఇలా కేవలం ఒక అధికారిగా ఇలా కార్మికులకు సర్వెంట్ గా ఇలా పనిచేయాల్సిన పరిస్థితి నీది. ఇలా కార్మికులు కష్టపడి పనిచేస్తా ఉన్నారు. వాళ్ళకు సంబంధించిన పనిముట్లు గాని, వాళ్ళకు సంబంధించిన సౌకర్యాలు గాని పై మేళ్లతో మాట్లాడి ఏర్పాటు చేయాలి. ఇలా భారత రాజ్యాంగం, కార్మిక చట్టాలు ఇవాళ అనేక హక్కులు సాధించుకున్న చరిత్ర ఈ యూనియన్లది. ఇవాళ కార్మిక చట్టాల ద్వారా ఇలా సింగరేణిలో ఎలక్షన్ పెట్టినాయి. ఇలా గుర్తింపు సంఘం హోదాలో అఖండ మెజార్టీతో ఇవాళ ఏడీసీని గెలిపించారు. ఎందుకు గెలిపించారు? కార్మిక సమస్యలు పరిష్కరిస్తారు ఎర్రజెండా యూనియన్ అయితే అని చెప్పేసి. ఆ సమస్యలను మాట్లాడడానికి వస్తే మీరు మాట్లాడద్దు, నీకు హక్కు లేదని చెప్తా. ఎవరు చెప్పారు నీకు అడుగుతా ఉన్నా, ఎవరిచ్చారు నీకు అధికారం అడుగుతా ఉన్నా. ఇలా దానిపై కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది బేషరతుగా. అదే విధంగా మీ పద్ధతులు మానుకోవాలి. అదే విధంగా కార్మికులను డైరెక్ట్ కెళ్లి పొద్దున పూట 5 గంటలకు వచ్చి వాళ్ళని దొంగచాటుగా కావాలి కాసి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నావు. డైరెక్ట్ గా ఏదైనా సమస్య ఉంటే గేట్ మీటింగ్ పెట్టి కార్మికులు వివరించు, సమస్యలపై నీకు కలవాలని చెప్పు. అది పద్ధతి గాని ఇలా యూనియన్ లద్దు, కార్మికులు ఎవరద్దు, నేనే చెప్తా, నేనే శివమణి అనే టైప్ లో పన్ను ప్రవర్తిస్తే ఇలా తీసుకురా ఊరుకోపం. ఈ విషయాలన్నిటి కూడా పైన ఏజెంట్ గారు గాని,
గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగలను పురస్కరించుకుని యేసు ప్రభువు పునరుద్ధాన సందేశాన్ని గుర్తు చేసుకుంటూ రామకృష్ణాపూర్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ అండ్ చర్చెస్ అన్ని సంఘాల పాస్టర్లు నాయకుల ఆధ్వర్యంలో శనివారం మందమరి మండలం కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ చౌక్ లో ఉదయం రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎస్ఐ చర్చి పాస్టర్ జాషువా ప్రార్థన చేయగా పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ ప్రభుదాస్, సీఎస్ఐ చర్చి కమిటీ సెక్రటరీ డొలకల డేవిడ్లు జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజీవ్ చౌక్ నుంచి ప్రారంభమైన ఈ రన్ ఫర్ జీసస్ భగత్ సింగ్ నగర్ మీదుగా గంగా కాలనీ, సూపర్ బజార్, ఏ జోన్ క్వార్టర్స్, రామాలయం, అమరవీరుల స్తూపం, యూనియన్ బ్యాంక్ ఎదురుగా ఉన్న సీఎస్ఐ చర్చి వరకు అన్ని చర్చిల నుండి వచ్చిన క్రైస్తవులు కాలినడకన, రన్నింగ్, మోటార్ సైకిళ్లు, 4 చక్రాల వాహనాలపై చేరుకున్నారు. ఈ ర్యాలీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామకృష్ణాపూర్ పట్టణ ఏఎస్ఐ పద్మనాభం ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్స్ ఫెలోషిప్ సెక్రటరీ టి జాషువా, ట్రెజరర్ చిన్నపిల్లలు, యువకులు మీరు రిట్రీట్ హాల్లోకి వెళ్ళి అందరికి మహిమ కలుగును గాక. ఈరోజు నాడు రన్ ఫర్ జీసస్ కార్యక్రమం మరి దేవాది దేవుడు మరి పెద్దల ఆధ్వర్యంలో, అదేవిధంగా ఈ పట్టణం అంతా కూడా ప్రభు పరిచర్య అనగా సువార్త ప్రకటిస్తూ తిరిగి వీధి వీధుల్లో కూడా దేవుని గురించి మాట్లాడుతూ మరి దేవుని కార్యము జరగాలి, ప్రతి వారు కూడా రక్షింపబడాలి అనేటువంటి ఉద్దేశంతో మరి నినాదాలు చేసుకుంటూ ఈ రామకృష్ణపురం అంతా కూడా మరి తిరగడం జరిగింది. యేసు ప్రభు వారు పునరుత్థానుడై లేచాడు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, నీ దేవాతి దేవుడు మరణాన్ని మరి జయించినటువంటి వ్యక్తిగా ఉన్నాడని ఆ యొక్క గొప్ప సందేశం అంతా కూడా ఈ రామకృష్ణ పట్టణంలో తెలియపరుస్తూ మరి అనేక మంది కూడా మరి యేసు ప్రభువును నమ్ముకొని ఆ యొక్క మరి జీవంలోనికి రావాలి అని అటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమము జరిగించారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పొందినటువంటి ప్రతి వారు కూడా మరి ప్రతి కుటుంబము, ప్రతి సంఘము కూడా దీవించబడాలి. అదేవిధంగా ప్రేయర్ ఫెలోషిప్, రామకృష్ణపూర్, అదేవిధంగా ఇంకా అనేక సంఘాలు కూడా కలిసి వచ్చాయి కనుక సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి పాస్టర్ను, అదేవిధంగా మరి సంఘ విశ్వాసులను, మరి సంఘ పాస్టర్ యొక్క కుటుంబాలను కూడా దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఆర్గనైజ్ చేసినటువంటి డేవిడ్ అన్న, అదేవిధంగా మనకు ఎంతగానో మరి రామకృష్ణపూర్కి బ్యాక్ బోన్గా నిలబడ్డారు. విధంగా అన్న అనేక కార్యములు నేను మీతో ఉన్నానని చెప్పేసి అన్న ఎంతగానో ధైర్యం ఇచ్చి బలపరిచాడు. ప్రత్యేకించి అన్నకు కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. ఇంత చక్కటి కార్యక్రమము జరిగించినందుకు, అదేవిధంగా దేవునికి మహిమ, అదేవిధంగా మరి వచ్చినటువంటి వారందరూ కూడా మరి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. యేసు ప్రభుల వారి దేవాతి దేవుని నామమున రామకృష్ణపురం ఈ ప్రాంత వాసులందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను. యేసు ప్రభుల వారు ఈ లోక పాప ప్రాయశ్చిత్తార్థం నరావతారిగా ఆయన ఈ లోకంలోకి 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఇదిగో బలులు అర్పణ ద్వారా మాత్రం కాదని ఒక పుణ్య పురుషుడు, ఒక పుణ్యాత్ముడు, ఎలాంటి పాపం ఎరగని ఆయన నరావతారిగా ఈ లోకంలోనికి వచ్చి సిలువలో ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తం యందు విశ్వసించిన వారు ఆయన పునరుత్థానుడైనాడు. తిరిగి పరిశుద్ధాత్మను మన ఆదరణకర్తను మనకు పంపాడు. అటు గొప్ప సత్య సువార్తను ఈ ప్రపంచమంతా చాటి చెప్పాడు. ఈరోజు రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ద్వారా ఇదిగో పాస్టర్స్ అసోసియేషన్ మరి పెద్దలు, విశ్వాసులు అందరం కలిసి యేసు ప్రభుల వారి మరణ పునరుత్థానములను ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా రాజీవ్ చౌక్ లో మరి అందరం సమావేశమై అక్కడ నుండి భగత్ సింగ్ నగర్ మరియు షిర్కే క్వార్టర్స్, సూపర్ బజార్, రామాలయం, మరి అమరవీరుల స్తూపం నుండి సిఎస్ఐ చర్చ్ దగ్గర మేము అందరము ప్రార్థించి ఈ పట్టణం కొరకు, ఈ దేశం కొరకు, మరి ఈ దేశవాసులందరూ సోదర భావంతో, ఐక్య భావంతో జీవించాలని, సుఖ సంతోషాలతో వెలసిల్లాలని దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. కనుక ఇటు గొప్ప కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ, గురువులందరికీ, పెద్దలందరికీ నేను శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మందమరి పట్టణంలోని పాత బస్టాండ్ చౌరస్తాలో శనివారం షాలోం పాస్టర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాస్టర్లు మాట్లాడుతూ ఎండలు తీవ్రంగా ఉన్నందువల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎండకు బయటికి రావద్దని, అత్యవసరమైతేనే తప్ప బయటకు రాకుండా ఉంటేనే మంచిదని వారు సూచించారు. ప్రతి ఒక్కరూ వేసవిలో మజ్జిగ తీసుకోవాలని, ఎండ నుంచి మజ్జిగ మనల్ని రక్షిస్తుందని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. షాలోం పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున
మరి మందమరి పట్టణంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో చేపట్టడం జరిగింది. ఆ పరలోకమందు ఉన్నటువంటి దేవాదేవుడైన యేసు ప్రభు వారు మరి పట్టణంలో ప్రజలందరికీ సుఖ సంతోషాలు కలగజేయాలని, సమాధానము దయచేయాలని మరి పాస్టర్స్ ఫెలోషిప్, శాలం పాస్టర్ ఫెలోషిప్ తరఫున మేమందరం కోరుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. ప్రభునందు ప్రేమేటువంటి వారులారా, యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. మందమరి పట్ల ప్రజలందరికీ కూడా సుఖ సంతోషములతో, ఆయన ఆరోగ్యములతో వర్ధిల్ల చేయమని కోరుకుంటున్నాం. ప్రాముఖ్యముగా యేసుక్రీస్తు ప్రభుల వారు మరి లోకాన్ని ఉద్దేశించి చెప్పినటువంటి మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాలని తెలియజేసినటువంటి విధముగా మరి ఆయన దేవుడైనప్పటికీ మానవ నరావతారిగా ఈ లోకంలో వచ్చి మరి ఆయన ప్రేమ, అనురాగ, ఆప్యాయతలను మన లోకానికి కలిసి పెట్టిన విధానంలో జ్ఞాపకం చేసుకొని మరి నేటి దినమున శాలం మాస్టర్స్ ఫెలోషిప్ అందరి పక్షమున మరి 26 సంఘములు ఇక్కడ ఉన్నాయి. మరి వారందరూ కలిసి మరి సామాజిక సేవలో భాగంగా మరి ఈ దినాన మంచిగా పంపిణీ కార్యక్రమం జరుగుతుంటుంది. ఈ కార్యక్రమంలో మరి 26 సంఘంలో ఉన్నటువంటి పాస్టర్స్, మరి సంఘంలో సంఘ నాయకులు, కమిటీ మెంబర్స్, పెద్దలందరూ కలిసి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి దీని ద్వారా మరి ఒక సామాజిక సేవలో పాల్గొనాలనే ఉద్దేశం పండుగ సందర్భంగా, ఈస్టర్ పండుగ సందర్భంగా. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ర్యాలీగఢ్పూర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీం, జై సంవిధాన్ పాదయాత్ర. గ్రామాల్లో పార్టీ కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేసిన డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. జిల్లాలోని రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలుకు సరిపడా కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్. కిసాన్ మోర్చా బృందం రాష్ట్ర వ్యాప్త పర్యటనలో ఇటిక్యాల గ్రామ వరి ధాన్య కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్. మంచిర్యాల జిల్లా మందమరిలో హిజ్రాల ధర్నా. ప్రేమ పెళ్లి పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడని యువకుడి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టిన హిజ్రాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.